థాయిలాండ్లో చాలా ఏళ్ల క్రితం 200-300-400 ఏళ్ల క్రితం ఒక బంగారు బుద్ధుడి విగ్రహం చేయించారు. కిలోల కొద్దీ బంగారం పెట్టి బంగారు బుద్ధుడి విగ్రహం చేయించి అప్పటి రాజు పెట్టాడు. కానీ మనకి ఎప్పుడైతే బంగారం కళ్ళ ముందు కనిపిస్తుందో కన్ను కుడుతుంది కదా, ఎవడో ఒకడు దాన్ని ఎట్ట కొట్టేయాలి అని ప్లాన్లు వేస్తుంటే రాజుగారికి భయం వేసి దాన్ని ఒక పక్కగా పెట్టి దానికి 100 కోట్స్ బురద రాసేసాడు, బురద పూసేశాడు. మనం పెయింటింగ్ ఎలా చేస్తాం అలా బురదతోటి 100 కోట్స్ బురద చేశాడు. మనం మట్టి వినాయకుడు అని ఎట్టా అంటున్నాం వినాయకుడిని. వినాయకుడు మట్టి అయినా గట్టి అయినా వినాయకుడే కదా. కానీ మనం మట్టి వినాయకుడు ఎట్టా అంటున్నామో అట్టా అయినా వాళ్ళందరూ అక్కడ మడ్ బుద్ధ అంటాం మొదలెట్టారు. ఇది జరిగిన కొన్ని 100 ఏళ్ల తర్వాత మళ్ళీ 200-300 ఏళ్ల తర్వాత ఓ పెద్ద గాలి దుమ్ము వచ్చి ఈ లోపల పెట్టిన బుద్ధుడిని కూడా పైనుంచి పెచ్చుడి లోపల నుంచి మెరవటం మొదలెట్టింది. అప్పుడున్న రాజుగారు చూసి అరే ఇది బంగారు బుద్ధుడు, ఇది మడ్ బుద్ధ కాదు, దిస్ ఇస్ గోల్డెన్ బుద్ధ అనుకుని తీసుకెళ్ళి షవర్ల కింద పెట్టి, ఎంతో ఏళ్ళ నుంచి మరి బురద అంటుకుంది కదా, షవర్ల కింద పెట్టి నీటితోటి శుభ్రం చేసి అది ఇప్పుడు బ్యాంకాక్లో ఒక గుడిలో పెట్టుంది. నేను క్రియేట్ చేసింది కాదు, మీరు యూట్యూబ్ గూగుల్లో చూస్తే గోల్డెన్ బుద్ధ అంటే ఈ కథ మీకు తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా 100 కొద్ది బురద కోటింగ్లు వేసుకున్నాం. నేను ఇంతే, నా బతికింతే, నాకు ఇంతే చేతవుతుంది, ఈ జన్మకింతే, నాకు ఇంత మించి తెలివి లేదు, నాకు ఇంత మించి లేదు, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతుంది, అదేంటో తెలియదు, నేను ఎక్కినప్పుడే బస్సు టైర్ పంచర్ అవుతుంది, అదేంటో తెలియదు, నేను చూసినప్పుడే టీవీలో కరెంటు పోతుంది, అదేంటో తెలియదు, నేను చూడంగానే పక్కింటి అమ్మాయి పెళ్ళైపోతుంది. నిజమా? కాదు కదా. మనం చూసినా చూడకపోయినా క్రికెట్ మ్యాచ్ ఇండియా గెలవచ్చు, ఓడచ్చు, బస్సు టైర్ పంచర్ అవ్వచ్చు, కరెంటు పోవచ్చు, పక్కింటి అమ్మాయి పెళ్ళి అయిపోవచ్చు. ఇట్లా ఆపాదించుకుంటాం. మనం చిన్నగా ఎందుకు చేసుకుంటామంటే మన మైండ్ లోపల కొన్ని బ్లాక్స్, ఆ బ్లాక్స్ పేరేంటంటే గత అనుభవాలు, గత వైఫల్యాలు. చిన్నప్పుడు ఎప్పుడో స్టేజ్కి మాట్లాడుతుంది అమ్మాయి, అప్పుడు భయం వేసింది, మాట్లాడలేకపోయింది, అందరు నవ్వారు, నీ మొహం నువ్వే మాట్లాడతావే అని ఎవడో అంటాడు కదమ్మా. వేలు పెద్దది చేసి పక్కవాడి జీవితంలో కెలకడానికి మాత్రమే కొందరు ఉంటారు.